హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టేస్టీ పుదీనా పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు ఈ మూడింటిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చిన్న మంట పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తగినన్ని ఒట్టి మిరపకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మళ్ళీ మనం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు ఫ్రెండ్స్, సో చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని మంచిగా ఈ మిశ్రమం అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, సో ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఫ్రెండ్స్. సో కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చూడండి, ఇక్కడ చూపించే విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ ఈ మిశ్రమం మాడకుండా బాగా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. సో ముందుగా అదే కడాయిలోనే మళ్ళీ మనం మంచిగా శుభ్రం చేసుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి. సో కొంచెం మనం కడిగిన తర్వాత వాటర్ సబ్స్టెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవి పోవడానికి కోసం మంచిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత అందులోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్లో కొంచెం పుదీనా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేయడం వల్ల పుదీనాలో ఉన్న వాటర్ సబ్స్టెన్స్ అంతా పోయి బాగా ఫ్రై అవుతుంది. సో ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం ఉప్పు, తర్వాత ఈ పుదీనా మిశ్రమంని కూడా వేసుకోవాలి. సో ఈ పుదీనాని మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఫైనల్గా ఇలా మనకి పొడి ప్రిపేర్ అవుతుంది. సో ఈ పొడిని మనం కొంచెం పోపు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కడాయి పెట్టుకొని అందులోకి పోపు వేసుకొని కొన్ని కరివేపాకు వేసుకొని ఈ పౌడర్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఫైనల్గా మనకు టేస్టీ పుదీనా పౌడర్ రెడీ.